హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన స్టార్ఎక్స్ నెట్వర్క్లో అయితే లిస్టింగ్ టైమ్లైన్ గురించి ఇంక దాంతోపాటు మనకి మైగ్రేషన్ గురించి అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే రాబోతున్నట్లుగా దానికి సంబంధించి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఇంకా దాంతోపాటు ఈ ప్రాజెక్ట్లో మనకి మైగ్రేషన్ ప్రాసెస్లో అప్లై కాబోతున్న ఒక ముఖ్యమైన రూల్ కూడా ఉందండి. ఇంక దాంతోపాటు రీసెంట్గా మనకి ఈవెంట్ అయితే క్లోజ్ అయితే అయిందండి, ఫార్చ్యూన్ ఫెస్ట్ 2.0 ఈవెంట్ అనేది. దానికి సంబంధించి కూడా కొన్ని విషయాలు చెప్పాల్సి అనుకుంటున్నాను. సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటంటే సబ్స్క్రైబ్ బటన్ కానీ బిల్ కింద అలా పెట్టుకోండి ఖచ్చితంగా. ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి, మన స్టార్ఎక్స్ నెట్వర్క్లో అయితే త్వరలో కొన్ని కీలకమైన ప్రకటనలు అయితే రానున్నాయని చెబుతున్నారన్నమాట. అంటే కొన్ని ముఖ్యమైన డేట్స్ అయితే అనౌన్స్మెంట్ కాబోతున్నాయని చెబుతున్నారండి. సో అవెంట కూడా చూద్దాం మనం. స్టార్ఎక్స్ నెట్వర్క్ కమ్యూనిటీతో పంచుకోవడానికి మా వద్ద కొన్ని ఉత్సాహకరమైన వార్తలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మేము ఈ క్రింది విషయాల గురించి అయితే కొన్ని ముఖ్యమైన అనౌన్స్మెంట్లు అయితే చేయబోతున్నామని చెబుతున్నారండి. సో వేటి గురించి అంటే ముఖ్యంగా రెండు గురించి అండి. ఒక 2 డేట్స్ అయితే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ 2 డేట్స్ ఏంటంటే, ఫస్ట్ డేట్ వచ్చేసి లిస్టింగ్ టైమ్లైన్ అండి. సో మన స్టార్ఎక్స్ టోకెన్ అనేది ఎగ్జాక్ట్గా ఎప్పుడు లిస్టింగ్ అవుతుంది, దానికి సంబంధించి అయితే మేమైతే ఒక అఫీషియల్ అప్డేట్ని మేము త్వరలోనే ఇవ్వాలని కోరుకుంటున్నాము అన్న విషయం చెబుతున్నారండి. ఇంకా దాంతోపాటు అండి, స్టార్ఎక్స్ నెట్వర్క్ సంబంధించిన ఇక్కడ మైగ్రేషన్ సంబంధించిన వివరాలండి. ఎందుకంటే మనందరి దగ్గర కూడా యాప్ ఓపెన్ చేసిన వెంటనే టోకెన్స్ అయితే కనిపిస్తాయి. బ్యాలెన్స్ 5,000 టోకెన్స్ కానీ, 10,000 టోకెన్స్ కానీ, 20,000 టోకెన్స్ కానీ అంతే ఉండొచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఆ టోకెన్స్ మొత్తంలో కూడా మనకి ఫస్ట్ మైగ్రేషన్లో ఎన్ని రిలీజ్ కాబోతున్నాయి, వాటిని మనం ఎంత పర్సెంటేజ్ వరకు సెల్ చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా మనకైతే ఒక మంచి అప్డేట్ అయితే రాబోతుందండి. సో ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడు లిస్టింగ్ అవుతుంది అని చాలామంది డౌట్గా ఉందండి. దానికి సంబంధించి అయితే మేము క్లారిఫికేషన్ ఆన్సర్ అయితే ఇవ్వాలని కోరుకుంటామని చెబుతున్నారండి. సో వీళ్ళైతే ఖచ్చితంగా ఆ డేట్ అయితే ఇస్తా అని చెబుతున్నారన్నమాట. ఎందుకంటే వీళ్ళు అన్ని ప్రాజెక్టులను కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి. సో ఒక డేట్ ఇచ్చామనుకోండి, దాంట్లో మనం ఎటువంటి పోస్ట్ పోన్లు ప్రీపోన్లు లేకుండా ఎగ్జాక్ట్గా జరగాలని కోరుకుందామండి. సో మన టిక్ కాయిన్లో అయితే కొంచెం పోస్ట్ పోన్ అయిందండి, ఒక 3 మంత్స్ అయితే. సో అది కొన్ని అనివార్య కారణాల వల్ల అండి. సో టిక్ వ్యాలెట్ కొంచెం లేట్ కావడం వల్ల, పీటీపీ మార్కెట్ వల్ల అయితే కొంచెం డిలే అయిందనమాట. సో దీంట్లో అయితే మనకు ఆల్రెడీ కేవైసీ అయిపోయింది. స్టార్ఎక్స్లో అయితే ఆల్రెడీ కేవైసీ అయిపోయింది కాబట్టి వీళ్ళు మనకు ఫైనల్గా ఇచ్చే వ్యాలెట్ అది కూడా మనకి రాబోతుందనమాట. ఆగస్టులోనే మనకి ఈ జూలై మంత్లోనే మనకు ముందుకైతే వ్యాలెట్ కూడా రాబోతుంది. సో మన స్టార్ఎక్స్ టోకెన్స్ అయితే వ్యాలెట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోబోతున్నాం కాబట్టి వీళ్ళు మనకి ఇచ్చే లిస్టింగ్ డేట్ అనేది ఫైనల్ లిస్టింగ్ డేట్ అయితే అవుతుంది. దీంట్లో మనకి ఖచ్చితంగా పోస్ట్ పోన్స్ ఉండవు అని ఎందుకు చెబుతున్నానండి. గతంలో కూడా వీళ్ళైతే కేవైసీ డేట్ ఇచ్చారన్నమాట. ఆ డేట్కి ఎగ్జాక్ట్గా తీసుకొచ్చారు కేవైసీని, ఒకరోజు పోస్ట్ పోన్ కూడా చేయకుండా ఎగ్జాక్ట్గా తీసుకొచ్చారన్నమాట. కొన్ని ఈవెంట్లు కూడా అంతే, వీళ్ళు టైం ప్రకారం చేసుకుంటూ వచ్చారు. ఏ ఫీచర్ అయినా సరే టైం ప్రకారం చేసుకుంటూ వచ్చారు ఈ రోజు వరకు అయితే. సో అందుకే చెబుతున్నారండి, వీళ్ళు మాత్రం లిస్టింగ్ డేట్ ఇచ్చారనుకోండి, ఆ డేట్లో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవని ఎందుకు చెబుతున్నాను అనమాట. సో నేనైతే నమ్ముతున్నాను ఈ వీళ్ళు ఇచ్చే మనకి ఫైనల్ డేట్ అనేది, లిస్టింగ్ డేట్ అనేది దాంట్లో ఎటువంటి మార్పులు అయితే ఉండవు అనమాట. ఈ అప్డేట్లు స్టార్ఎక్స్ నెట్వర్క్ ఎకోసిస్టమ్ యొక్క తదుపరి దశ గురించి మరిన్ని వివరాలను అందిస్తుంది. మరియు మనం టీజీఈకి దగ్గరవుతున్న కొద్దీ యూజర్స్ ఏమి ఆశించవచ్చో తెలియజేస్తాము. ఈ ప్రయాణం అంతటా కూడా మీరు చూపిన సహనానికి, అదేవిధంగా నిరంతర మద్దతుకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. సో ఈ విధంగా అయితే చెబుతున్నారండి. మనం టీజీఈకి అయితే చాలా దగ్గరలో ఉన్నామండి. టోకెన్ జనరేషన్ ఈవెంట్ అనమాట. సో దాని తర్వాత మనకి లిస్టింగ్ అయితే ఉంటుందండి. టీజీఈ అంటేనండి, ఆ యొక్క టోకెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రజలకు పంచడం అనమాట. ఎవరికైతే ఎన్ని టోకెన్స్ అయితే వెళ్ళిపోవాలో ఈ మైగ్రేషన్లో వాళ్ళకి వాటిని పంచడమే టీజీఈ, టోగ్రేషన్ అంటారండి. మైగ్రేషన్లో ఒక టోకెన్ జనరేషన్ ఈవెంట్ అనమాట ఇదంతా కూడా. సో ఈ మైగ్రేషన్ కూడా మనకైతే త్వరలోనే జరగబోతుంది అని అర్థమవుతుందండి. సో ఇప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట, మన వ్యాలెట్లో ఎన్ని టోకెన్స్ ఉంటే ఎన్ని టోకెన్స్ మనకి ఈ ఫస్ట్ మైగ్రేషన్లో సేల్ చేసుకోవడానికి ఇస్తారు అని నాకు, మీకు, మన అందరిలో డౌట్ ఉందండి. ఆ డౌట్ కూడా త్వరలో మనకైతే క్లారిఫై కాబోతుంది. అదే మనకి రాబోతున్న సెకండ్ అప్డేట్ అనమాట. ఈ 2 డేట్లు మనకు ముఖ్యమే, మైగ్రేషన్ డేటు, లిస్టింగ్ డేటు 2 ముఖ్యమేనండి ప్రాజెక్టులు అయితే. ఆ 2 త్వరని ప్రకటిస్తామని చెబుతున్నారు. దాంట్లో ఖచ్చితంగా పోస్ట్ పోన్లు ఉండవని నా యొక్క పర్సనల్ ఒపీనియన్ అండి. సో మీకు కూడా అలాగే ఉంది అనుకుంటున్నాను. మా యొక్క అఫీషియల్ ఛానల్ను అనుసరిస్తూ ఉండండి. త్వరలో మరిన్ని వివరాలు మేము ప్రకటిస్తాము. సో ఈ విధంగా చెబుతున్నారండి. అఫీషియల్ పేజ్ని అయితే మీరు ఫాలో అవుతుండండి. మీకైతే మేము ఎప్పటికప్పుడు అఫీషియల్ అప్డేట్లు మాత్రం తెలియజేస్తూ చెబుతున్నారండి. సో మీరైతే మన ఛానల్ ఫాలో అయిపోండి. నేను అఫీషియల్ పోస్టులు
నిజమైన సమాచారాన్ని మాత్రమే పోస్ట్ చేస్తానండి మన కోసం అయితే. సో, మీరైతే దాంట్లో టెన్షన్ ఏం పడక్కర్లేదు. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏం రాదండి. పర్ఫెక్ట్‌గా వచ్చిద్దనమాట. స్టార్ ఎక్స్ నెట్వర్క్ కమ్యూనిటీలో భాగమైనందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. సో, ఈ విధంగానండి ప్రాజెక్ట్ అయితే స్టార్టింగ్ డేస్‌లో ఒక 10,000 మంది యూజర్స్ ఉన్నప్పుడు మనం వచ్చామండి ఈ ప్రాజెక్ట్‌లోకి. కానీ ఇప్పుడైతే 1,00,000 దాటిపోయిందనమాట. ఇంకా దాంతో పాటు వీళ్ళు ఐఓఎస్‌లోకి కూడా వెళ్ళాలని చూస్తున్నారండి. ఐఓఎస్ కూడా మనకు త్వరలో రాబోతుందనమాట. అప్పుడైతే ఎవరైతే యాపిల్ యూజర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ప్రాజెక్ట్‌లో కూడా మైనింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు కేవలం అంటే కేవలం ఆండ్రాయిడ్ వాళ్ళు మాత్రమే. ఇంకా ఆటోమేటిక్‌గా ఐఓఎస్ వాళ్ళు కూడా త్వరలో యాక్సెస్ అనేది రాబోతుందనమాట. సో, చాలా మంచి ప్రాజెక్ట్ కాబట్టి అందరూ కూడా యాక్టివ్‌గా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నానండి. దాంతోపాటు దీనికి సంబంధించి అయితే ఒక కాయిన్ ప్రెడిక్షన్ వీడియో చేశానండి. ప్రైస్ ప్రెడిక్షన్‌ది. ఆ వీడియో మన ఛానల్‌లో ఉంటుంది. సో, ఎవరికైనా సరే కొంచెం ప్రైస్ ఎంత ఉండొచ్చు అని డౌట్‌గా ఉంటే మాత్రం ఆ వీడియో చూడండి. మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే అర్థమవుతుందండి. సో, ఇదండి విషయం అయితే మనకొచ్చిన అఫీషియల్ అప్డేటు. ఇంకా దాంతో పాటండి ఇక్కడ ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. మన యొక్క స్టార్ ఎక్స్ నెట్వర్క్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ నుంచి అయితే వచ్చిందండి. ఇదైతే అంటే మన కోర్ టీమ్ దగ్గరగా ఉండేవాళ్ళనమాట. వెరిఫైడ్ మైనర్స్ మరియు వారి యొక్క వెరిఫైడ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ టోకెన్స్ మాత్రమే క్లెయిమ్ చేయగలరు. సో, ఇదండి మనకు ఆల్రెడీ టిక్కాయిన్‌లో ఇది మనకి ఎదురైన అనుభవమే. ఎందుకంటే కేవైసీ అయిన వాళ్ళ టోకెన్స్ మాత్రమే నిజమైన టోకెన్స్‌గా గుర్తింపు పొందుతాయి. వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా ఆ టోకెన్స్‌ని అయితే సేల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ టోకెన్స్ మాత్రమే మనకి మైగ్రేట్ అయితే అవుతాయండి. సో, అందుకే చెబుతున్నారు వీళ్ళైతే. సో, ఈ విషయం కూడా గమనించండి. మేము కమ్యూనిటీని మోసగాళ్ళు మరియు బాట్‌ల నుండి రక్షిస్తున్నామని చెబుతున్నారన్నమాట. సో, రియల్ టోకెన్స్ మాత్రమే మైగ్రేట్ అయితే అవుతాయి అనేది వాస్తవం. సో, మీరు కూడా ఆ విషయాన్ని అయితే గమనించండి. అందరూ కేవైసీలు చేసుకొని ట్రై చేయండి. మీరే చేసుకోండి. మీరు ఎంతమంది అయితే రిఫర్ చేశారో మీ టీమ్ సభ్యులందరికి కూడా కేవైసీలు చేసుకొని చెప్పండి. అప్పుడైతేనే ఆ టోకెన్స్‌కి రియల్ వాల్యూ ఉంటుంది. అవి మాత్రం మీకు మైగ్రేషన్ సమయంలో మైగ్రేట్ అయితే అవుతాయండి. సో, లేదనుకుంటే అవి మైగ్రేట్ అవ్వమనమాట. అవి రియల్ టోకెన్స్ అనిపించుకోవండి. సో, దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతో పాటండి రీసెంట్‌గా మనకి ఫార్చ్యూన్ ఫెస్ట్ ఈవెంట్ అయితే 2.0 ఈవెంట్ అయితే మనకి క్లోజ్ అయితే అయిపోయిందండి. సో, దీంట్లో అయితే మొత్తం ఒక 50 యూజర్స్‌ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయబోతున్నారండి. అనౌన్స్‌మెంట్‌లో అయితే మనకి 50 మెంబర్స్ అయితే విన్నర్స్‌గా ఉండబోతున్నారన్నమాట. వాళ్ళకిచ్చే గిఫ్ట్స్ అనేది ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ రివార్డ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఆల్రెడీ మనమైతే చాలా వీడియోస్‌లో మాట్లాడుకున్నాము. సో, త్వరలోనే దీనికి సంబంధించి అనౌన్స్‌మెంట్ అయితే వస్తుందన్నమాట. సో, అప్పుడు మనకు అర్థమవుతుంది ఈ యొక్క ఈవెంట్‌లో ఎవరు గెలిచారు, ఇంకా దాంతోపాటు గెలిచిన వాళ్ళకి వచ్చే రివార్డ్స్ ఏమిటి, ప్రైజెస్ ఏమిటి అవన్నీ కూడా మనకి త్వరలో రాబోతున్నాయండి. సో, అవి వచ్చినప్పుడు నేనైతే మన ఛానల్‌లో మీకైతే అప్డేట్ ఇస్తాను. మన వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఎవరైతే విన్నర్స్ ఉంటారో మన తెలుగు వాళ్ళు కూడా ఈసారి అయితే విన్నర్స్ అవ్వడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయండి. పాయింట్స్ బాగా గెయిన్ అయ్యారు. ఎక్కువ పాయింట్స్ ఉంటే ఇక్కడ విన్ అవుతారన్నమాట. టాప్ 50 ర్యాంక్స్ వస్తాయన్నమాట. సో, ఆ ర్యాంక్స్ వచ్చిన తర్వాత ఆ విన్నర్స్ లిస్ట్ వచ్చిన తర్వాత అయితే నేను మన వాట్సాప్ ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. సో, వాట్సాప్ ఛానల్‌ని రెగ్యులర్‌గా చెక్ చేస్తూ ఉండండి. మీకు చాలా అప్డేట్లు తెలుస్తూ ఉంటాయండి. కొన్ని మినీ అప్డేట్స్, కొన్ని బిగ్ అప్డేట్స్ అన్నీ వస్తాయండి. అవన్నీ కూడా తెలియాలంటే మీరైతే వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి. సో, ఈ విధంగా అయితే మనకి స్టార్ ఎక్స్‌లో అయితే అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మీరు కూడా గమనించాలి. ఇంకా దాంతోపాటు కేవైసీ చేసుకునే వాళ్ళు చేసుకోండి. మీ టీమ్ సభ్యులతో కూడా కేవైసీని అయితే చేయాలని కోరుకుంటున్నానండి. సో, మీకు అర్థమైందనుకుంటా ఇదంతా కూడా. ఇది మనకి రీసెంట్‌గా వచ్చిన న్యూ అప్డేట్ అండి. త్వరలోనే మనకి లిస్టింగ్ డేటు, మైగ్రేషన్ డేట్ అయితే రాబోతుందన్నమాట స్టార్ ఎక్స్‌లో కూడా. సో, అందరూ కూడా రెడీగా ఉండండి. వచ్చినప్పుడైతే మళ్ళీ మనమైతే మాట్లాడుకుందాం. సో, ఇది టాపిక్ అయితే. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్ షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ.